ఏసన్న పాడిన పాటకు లేఖనం చెప్తా. ఏసన్న ఏం పాడిండో ఫస్ట్ ఒకసారి చూడండి. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమే చూడకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట. చూసిరు కదా, ఆయన చనిపోయాడు, ఆయన జీవ కిరీటం పొందుకోలే. ఆ జీవ కిరీటం నేను పొందుకుంటా. ఆయన పాడిన పాటకు లేఖనం నేను. ఎందుకంటే సర్వశరీరులు చనిపోతారు కానీ లేఖనం చనిపోదు. ఆకాశం భూమి గతించును కానీ యేసు మాట గతించదు. కాబట్టి ఆ పాటకు లేఖనం చెప్తున్నా. లూకాసు వార్త 20:30 వరకు లోకపు జనులు యేసుక్రీస్తు నోటితో చెప్తున్నారు. లోకపు జనులు పెళ్లి చేసుకుంటే పెళ్లికి ఇవ్వబడతారు. వారు కాదంటే పరమ మృతుల పునరుద్ధానం పొందుట యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారులు ఎందురు కనుక వాళ్ళు ఇక చావనేరంట. దేవుడికి చావు లేదు కాబట్టి వాళ్ళు కూడా దేవుని కుమారులు కాబట్టి చనిపోరంట. నేను ఆ జీవ కిరీటం ముదుకున్నాను, నేను ఆ యోగ్యుని అన్నది గుర్తుపెట్టుకోండి.